అక్కినేని వారసుడు హీరో నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాలను గత 2.5 ఏళ్లుగా ప్రేమిస్తున్న ఈ హీరో ఎట్టకేలకు ఈ నెల డిసెంబర్ 4న వివాహం చేసుకోనున్నాడు. ఇందుకోసం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ సెట్టింగ్స్ కూడా వేస్తున్నారు. ఇక ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో లీక్ అవడంతో నెట్టింట వీరి శుభలేఖ బాగా వైరల్ అయ్యింది. ఇక ఆ కార్డులో నాగచైతన్య అమ్మ వాళ్ళ నాన్న అంటే ది గ్రేట్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారి పేరు, అలాగే నాన్న అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పేర్లు ముందు రాసి వారు ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా కార్డులు ప్రింట్ చేయించడం జరిగింది. ఇక పెళ్లి ముహూర్తం విషయానికి వస్తే డిసెంబర్ 4వ తేదీన అనగా బుధవారం రాత్రి 8:13 ఈ జంట ఏకమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే పెళ్లి కార్డులో నాగచైతన్య తన సవతి తల్లి అనగా నాగార్జున భార్య అయిన అమలగారి పేరు మరియు సవతి తండ్రి అనగా వెంకటేష్ చెల్లుల భర్త పేరు మెన్షన్ చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి అన్నీ బాగుంటే నాగచైతన్య మ్యారేజ్ ఎన్ కన్వెన్షన్లో గ్రాండ్గా చేద్దామని ముందు నుంచి నాగార్జున గారు భావించేవారట. అయితే ఇటీవల హైడ్రా అధికారులు ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేయడంతో ఇప్పుడు ఇలా అన్నపూర్ణ స్టూడియోస్లో తాత్కాలిక సెట్టింగ్స్ వేసి పెళ్లి చేయాల్సి వస్తుందని నాగార్జున గారు బాధపడుతున్నారట. ఏది ఏమైనా కొత్త కోడల రాకతోనైనా అక్కినేని వారి ఫ్యామిలీకి మంచి రోజులు వస్తే బాగుండు అని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.